హోం శక్తిమోములు అండి, హోం శక్తిమోములు కదండి. హోం శక్తిమోములు స్వర్గంలో ఉన్న మాటలు ఇండియన్ ఇండియా కమాల్ కమాల్ ఇండియా. అమ్మ కనుక దుర్గమ్మ నీతో నాతో అందరితో మాట్లాడుతుంది. అది ఏ విధంగా ఎలా మాట్లాడుతుందని అమ్మకి ఒక బ్రాహ్మణ్స్ అంటే పండితుడు భాగవతం రామాయణం చదువుతారు కదండి. ఒక ఫాస్టర్స్ అంటే క్రిస్టియన్స్ అతడు పరిశుద్ధ గ్రంథాలు చదువుతాడు కదండి. అలాగే ఒక మామూలు ముస్లిమ్స్ ఖురాన్ చదువుతాడు. అలాగే వాయుగురుజీ సిక్ పంజాబ్ గురీజులు గ్రంథాలు చదువుతారు. అందరూ చదువుతున్నారండి. చక్కగా మంచి మంచి పాటలు పాడుతున్నారు, మన హృదయాన్ని కదిలిస్తున్నారు, ఆ ఖుషి ఆనందంలో మనకు ముంచేస్తున్నారు. అవునా కదండి. ఈ 4 మతాలలో కూడా ఆ హోం సత్యమైన మాటలు ఉన్నాయి. ఈ 4 మతాల్లో కూడా అమ్మ నాన్నకి మొదటిగా ప్రేమించండి ప్రచారం ఉంది. కాకపోతే అక్కడ హిందూ ముస్లిం సిక్ అని భేదాలు చేసుకుంటున్నాం. అవునా కదండి. అయితే ఇది కమాల్ మాటలు ఏమిటంటే ఆ భేదాలు మనలో తీసి బయటపడిస్తే అది హోం సత్యము ఆ మనసు మీలో వస్తుంది అన్నమాట. ఎస్, ఇది సంఘర్షం సంవాదం అంతరంగం మాట్లాడి మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అంటే 1946, 1947. 1946లో పాకిస్తాన్కి, 1947లో హిందుస్థాన్కి. అప్పుడు ముస్లిమ్స్, ఇండియన్ ముస్లిమ్స్ ఉండేవారు. అంటే వాళ్ళు హిందువులు ముస్లింలుగా చేశారు జబర్దస్తిగా. వాళ్ళే అక్కడ ఆగారన్నమాట. వాళ్ళు అంటే అక్కడ 4 మతాలతో మహాత్మా గాంధీజీతో మనసులో మాట్లాడారన్నమాట. అప్పుడులోటే పాకిస్తాన్ వేరే చేశారు, ముస్లిం కంట్రీ. హిందుస్థాన్ వేరే చేశారు. అంటే 2 కళ్ళు ప్రపంచానికి అన్నమాట. అప్పుడే అన్నమాట మనసుతో ఎలా మాట్లాడాలంటే మన దేశంలో హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా ఈ మాంసాహారాలు భుజించకూడదు. అప్పుడే మనసుతో మాట్లాడారు. భుజిస్తే మన దేశంలో ఉండకూడదు.